సంక్షేమ రథసారథికి ప్రజలందరూ రుణపడి ఉండాలని వైసీపీ యువ నాయకులు మాజీ మంత్రి తోట నరసింహం తనయులు రామ్జీ అన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద జరిగాయి. నరసింహం అనుచరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాల్గొని కాకినాడ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్జీ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా మార్చి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నవరత్నాలతో సంక్షేమ పథకాలను అమలు చేసి బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారన్నారు. అన్ని వర్గాల వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ వాళ్ల జీవనోపాధికి బాటలు వేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. రేపు రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ప్రజలందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అత్తులూరి సాయిబాబు, ఎస్కే గఫూర్, తుల్లారాము, రామకుర్తి జగ్గాలు, సప్ప రఘునాథ్, భూమాడ గణపతి, కరుటూరి శ్రీను, బోడా విజయకుమార్, ఓలేటి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంక్షేమ సారథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా మంచి రోజు చెప్పుకోవాలంటే. ఎంతసేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తప్పిస్తున్నటువంటి పేద ప్రజల కోసం ఎంతో తప్పిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం కాబట్టి ఇక్కడే కాదు, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక్క ఈ ర్యాలీలు కానీ అలా చేయడం, కేక్ కటింగ్లే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకి ఏదో విధంగా సాయం చేయడం కానీ, రక్తదానాలు కానీ భారీ సంఖ్యలో ముందుకొచ్చి అందరూ చేయడం జరుగుతుంది. ఏంటంటే రేపొద్దునికి నాంది పలకడం, రేపన్న రోజు ఈ ఎలక్షన్ జరుగుతాయి. రెండోసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులే మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో కూడా రెండోసారి వైఎస్ఆర్సీపీ జెండాని ఎగురవేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫునే కాకుండా ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.